తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా ఎండలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై ఉండడంతో వాతావరణం చల్లగా ఉంటోంది. తీవ్రమైన వడగాడుపులతో అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కోస్తాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు, మధ్యప్రదేశ్ నుంచి మరాఠ్వాడ, కర్ణాటక మీదుగా రాయలసీమ వరకు వేరువేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులు, వాయువ్య భారతం నుంచి వీచే పొడిగాళ్ల కలయికతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ముసురు వాతావరణం కనిపించింది. తర్వాత పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. మంగళ, బుధవారాల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ఉభయ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి రుతుపవనాల విస్తరణకు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా మారింది. రానున్న 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం నుంచి ఈశాన్య బంగాళాఖాతం మధ్య గల మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. కాగా ఈ నెల 21వ తేదీన కర్ణాటకకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 22న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి తర్వాత ఉత్తరంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మే 27వ తేదీన కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయి. తెలంగాణలో కూడా ఈ 4 రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లగానే ఉంటుందని, పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేస్తున్నారు. రాజధాని హైదరాబాద్ చిరుజల్లులతో చల్లబడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు.